దక్షిణ భారతదేశంలో నరసింహస్వామి దేవాలయాలు ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఉత్తర భారతదేశంలో ఇవి చాలా అరుదుగా ఉంటాయి. మౌర్యులు, శాతవాహనుల కాలంలో ఎక్కడా మనకి నరసింహస్వామి విగ్రహాలు కనిపించవు. అయితే మొట్టమొదటిసారిగా గుప్తుల కాలంలో మధ్యప్రదేశ్‌లోని విదిశా దగ్గర ఉన్న ఉదయగిరి గుహల్లో నరసింహస్వామి విగ్రహాన్ని ఈ విధంగా చెక్కడం జరిగింది. దీని తర్వాత భారతదేశంలోనే అతి పురాతనమైన నరసింహస్వామి దేవాలయాన్ని సామాన్య శకం 4-5 శతాబ్దాల మధ్యన వకటక రాజవంశానికి చెందిన రాణి ప్రభావతి మహారాష్ట్రలోని రామ్టెక్ అనే ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రదేశాన్ని సందర్శిద్దామా? నమస్తే, నేను మీ సుధాకర్రావు. ప్రస్తుతం మనం ఉన్నాము నాగపూర్ పట్టణం దగ్గర. నాగపూర్ నుంచి సుమారు 48 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి రామ్టెక్ అనే ప్రదేశం వస్తుంది. దీనికి నేరుగా బస్సు మరియు రైలు సదుపాయం కూడా కలదు. అయితే రైళ్లు చాలా అరుదుగా ఉంటాయి. సో మేము ఒక కార్ బుక్ చేసుకుని రామ్టెక్కి చేరుకోవడం జరిగింది. ఇదే రామ్టెక్ ఘాట్. ఇదో చిన్న కొండ మీద ఉన్న గుట్ట. మనం చేరుకున్నాము పురాతనమైన 5వ శతాబ్దపు శ్రీ నరసింహస్వామి దేవాలయం దగ్గరికి. ప్రస్తుతం ఈ దేవాలయం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది. దేవాలయం చిన్నగా చతురస్రాకారంలో ఉండి గర్భగుడి మరియు మండపంగా విభజించబడింది. దేవాలయపు గోడలు ఎరుపు వర్ణపు రాతితో నిర్మించబడింది. అంతేకాక ఇది భారతదేశంలోని పురాతనమైన రాక్ కట్ టెంపుల్స్లో ఒకటి. సాధారణంగా నరసింహస్వామి విగ్రహాలు చక్రాసనంలో కానీ వజ్రాసనంలో కానీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా లలితాసన భంగిమలో ఇక్కడ నరసింహస్వామి దర్శనమిస్తారు. చేతిలో ఒక చక్రాన్ని పట్టుకుని ఎంతో గంభీరంగా ఉంటుంది ఈ 5 అడుగుల విగ్రహం. ఇక్కడ 2 దేవాలయాలు కలవు. ఈ దేవాలయాన్ని కేవల నరసింహస్వామి దేవాలయంగా పిలుస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న నరసింహస్వామి ఉగ్రరూపిగా మనకి కనిపిస్తారు. దీని ఎదురుకుండా ఉన్న ఒక చిన్న మండపంలో నరసింహస్వామి మరో విగ్రహం. ప్రస్తుతం ఈ దేవాలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మనం దేవాలయం దర్శించాలంటే ఆ విధంగా పైకి ఎక్కి చూడాల్సి వస్తుంది. ఇక్కడ దగ్గరలోనే మరో నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. దాన్ని శాంత నరసింహస్వామి దేవాలయం అంటారు. ఇక్కడ కూడా స్వామివారు లలితాసన భంగిమలో ఉండి కొంచెం ఎత్తు తక్కువగా అనిపిస్తారు. ఇక్కడ స్వామివారు ఎంతో శాంత రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇదండి దేశంలో ఎంతో అరుదుగా కనిపించే ఏకైక నరసింహస్వామి విగ్రహం యొక్క విశేషాలు. ఈ దేవాలయం హైదరాబాద్కి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోనూ, మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చిందని భావిస్తూ ఓం నమో నారసింహాయ నమః.